తెలియపరిచి నేను ముందుకు వెళ్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. ఈ మాట చదవండి. తర్వాత సాలేం ఒక చరణం పాడతారు. ఆ పాట పాడిన తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ ఏనండి, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదాలు వచ్చును. హల్లెలూయా. నేను ఇక బతకడు చచ్చిపోతాడు అనేటప్పుడు ఆ రాయవేలూరులో ఈ బద్వేల్లో బంగారు సేనయ్య హాస్పిటల్కి పోతే లాభం లేదు, కడప తీసుకెళ్ళమన్నారు. కడప జగదీశ్వర్ రెడ్డి పెద్ద డాక్టర్, పెద్ద హాస్పిటల్, అక్కడ తీసుకుపోతే లాభం లేదు, బతకడు అన్నారు. వెంటనే మన వాళ్ళందరూ పాస్టర్స్, విశ్వాసులు, మన సంఘస్థులు అందరూ, కుటుంబము అందరూ కలిసి రాయవేలూరు తీసుకెళ్లారు. రాయవేలూరులో కూడా ఎంత డేంజర్ పరిస్థితి అయితే ఏం లాభం అన్నారు. అయితే వచ్చిన పాస్టర్లు, వచ్చిన సంఘస్థులు, కుటుంబస్తులు అందరూ చేసిన పని ఏంటంటే, డాక్టర్ 1,00,000 మంది అయినా 1,00,000 మాటలు చెప్పిన డాక్టర్లను మించిన పరమ డాక్టర్ ఒక ఆయన మాకున్నాడు. ఆయన తప్పకుండా కార్యం చేస్తాడు అని వీళ్ళందరూ ఆ రాయవేలూరులో సిఎంసి హాస్పిటల్లో ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, హాస్పిటల్ ఒక 1000 ఎకరాలు ఉంటుంది హాస్పిటల్ అంతా, కానీ మధ్యలో ఒక చర్చి ఉంటుంది, యేసయ్య చర్చి. ఆ చర్చిలో జరిగే ప్రార్థనల వల్లనే అక్కడ అందరూ బతుకుతున్నారు. వాస్తవం ఇది. నేను బాగా తెలుసు ఆ డాక్టర్లకి, ఎందుకంటే కొన్ని వేల కేసులు తీసుకుపోయాడికి రాయవేలూరుకి. నేను కొన్ని వేలు, 100 కూడా కాదు, 1000 కేసులు. చచ్చిపోతానన్నలో కూడా తీసుకుపోతే అక్కడ వాళ్ళు బతికిస్తారు. ఎందుకంటే అక్కడ దేవుని కృప ఉంది. ఎంతోమంది క్యాన్సర్, ఎయిడ్స్, అల్తా, ఆయాసం, ఉబ్బసం చాలామంది అక్కడ తీసుకెళ్తే బ్రతిక రెడ్లు, నాయుళ్ళు, శెట్టి గారు చాలామంది అసలు ప్రభు నమ్మని వాళ్ళే తీసుకెళ్ళి అక్కడికి. వాళ్ళందరూ అక్కడికి వెళ్తే అయితే కొంచెం ఖర్చు ఎక్కువ, 10 లక్షలు అట్టు అయితే ఒక ఊరికి. అయితే నేనేం చేస్తా అంటే, మన చర్చి తరఫున ఒక లెటర్ ఇస్తా. ఇక్కడే బద్వేల్లో హై స్కూల్కి ఎదురుగా పైన నర్సింగ్ అని ఉంటుంది, టైపింగ్ అక్కడ ఉంటుంది నాది. అక్కడికి పోతే ఆధార్ కార్డు తీసుకొని ఫోటో ఇస్తే ఆ ఫోటోలో టైప్ చేపించి నా లెటర్ బ్యాడ్లో రాసి సీల్ వేసి ఆడిస్తా. సిఎంసీలో 10 లక్షలు అవుతుంది, ఈ మనిషి బాగా కావాలంటే అంటారు. ఆ మనిషి బాగా అయిన తర్వాత డబ్బులు కట్టమంటారు. అప్పుడు ఈ లెటర్ ఇస్తా. 10 లక్షలు అన్నది 9 లక్షలు తీసేసి 1,00,000 తీసుకుంటారు మన లెటర్ను బట్టి, మన చర్చి లెటర్ను బట్టి. ఇట్లా ఎన్ని కేసులు తీసుకుపోయానో నేను. ఇప్పుడు అన్ని కేసులు తీసుకుపోయాను, నన్నే తీసుకుపోయారు ఇప్పుడు ఆడికి. ఇప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్న డాక్టర్లు, ఏనా అని. అక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, సోము అని, చాలా అద్భుతమైన ప్రార్థన పరుడు. వాళ్ళు కూడా నన్ను ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టి డాక్టర్లు అందరూ వచ్చి మన వాళ్ళ కాడికి, ఏనా లాభం లేదు, వెంటనే తల ఆపరేషన్ చేయాలి, బ్లడ్ ఎక్కువ పోయింది కనుక తల ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడు, లేకపోతే బతకడని చెప్పారు. మన వాళ్ళు ఎంత డబ్బులు కట్టాలి, ఏమంటే ఎంత కట్టాలి అంత కట్టాలి అంటే, వీళ్ళందరూ ఏం చేశారంటే, డబ్బులు కట్టడం పక్కన పెట్టండి, ఆపరేషన్ పక్కన పెట్టండి, ముందు మనందరం పాదం పాడని చర్చిలోకి వెళ్ళారు. చర్చిలోకి వెళ్ళి వీళ్ళందరూ మోకరించి ఏడ్చి ప్రార్థన చేశారు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆపరేషన్ జరగాల తలకని వాళ్ళే డాక్టర్లు చెప్పారు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ సమయంలో 9 గంటలకి ఈ మాట చెప్పారు. తెల్లారుజాము 4 గంటలకి డాక్టర్లు వచ్చి వీళ్ళతో మాట్లాడారు. మునగల మోజేసేవరో అంటే వీళ్ళందరూ ఏమైందో, చచ్చిపోయాడేమో వీళ్ళందరూ అనుకుంటున్నారు. వాళ్ళందరూ వచ్చి వీళ్ళందరూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యా ఏమైంది సార్ అంటే, మునగల మోజేసి మీరేనంటే, మేమే సార్ అంటే, ఆయన రాత్రి ఆపరేషన్ చేయాలన్నా అన్నాం కదా తల, అయితే చచ్చిపోతాడు అన్నాం కదా, ఆపరేషన్ చేయటం కాదు, ఆపరేషన్ అవసరం లేదు, ఆయన బతికాడు అని చెప్పారంట. ఇక్కడ మన వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మన వాళ్ళకు ఒక దర్శనం వచ్చిందంట. యేసు ప్రభు వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చినట్టు. నిజంగానే ఒక చిన్న పిల్లోడు వయసులో నా కాడికి వచ్చాడు యేసు ప్రభు. వచ్చి నా బెడ్ పక్క నుండి నా భుజం మీద చేయబెట్టి, నా కుమారుడు మోజేస్ అని 3 సార్లు పిలిచాడు. 3 సార్లు పిలిచిన తర్వాత వీళ్ళందరూ ప్రార్థన చేసిన తర్వాత, మీ అందరూ సంఘాలలో, కుటుంబాల్లో మీరందరూ ప్రార్థన చేసిన తర్వాత, చర్చిలో వారు ప్రార్థన చేసిన తర్వాత, యేసయ్య డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టిన తర్వాత అప్పుడు నేను కళ్ళు తెరిచానంట. బ్రాహ్మణపల్లి యాక్సిడెంట్ జరిగిన కాడి నుంచి నాకు కళ్ళు లేవు, మూతలు పడ్డాయి, కోమాలో ఉన్నాను, చెవులు వినపరావు, నోటి మాటలు లేవు. ఎప్పుడైతే ప్రార్థనలు జరిగాయో అప్పుడు యేసయ్య నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టాడు, నన్ను బాగు చేశాడు.
అప్పుడు వీళ్ళందరికీ ఆనందం, సంతోషం వచ్చింది. లేదు, బాగైంది, తీసుకెళ్ళచ్చు, డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. మందులు ఇచ్చారు. అవి మన వాళ్ళు బాగా ఆహార పదార్థాలు, మందులన్నీ బాగా ఇస్తున్నారు. ఒక 10 రోజుల తర్వాత రమ్మన్నారు. మళ్ళీ 10 రోజులు తీసుకెళ్ళారు. తీసుకెళ్తే డాక్టర్లు ఒకరిద్దరు ఉండరు అక్కడ. మీకు తెలుసు, సిఎంసి హాస్పిటల్ రాయవేలూరు 1000 మంది పైన ఉంటారు. ఆ డాక్టర్లు అందరూ నా దగ్గరకు వచ్చి అన్నీ చేశారు. వీళ్ళందరూ వచ్చారు, నాతో కూడా మన వాళ్ళంతా వచ్చారు. వారికి వచ్చి వీళ్ళందరూ చూసి ఏం చెప్తారంటే మొత్తం చెక్ చేసి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈయనకు ఏ బలహీనత లేదు, ఏ రోగం లేదు, అన్నీ బాగైపోయినాయని చెప్పారు. అన్నీ ఆ డాక్టర్లందరూ ఆ మాట చెప్పే లోపల నాకు ఇంకా సంతోషం పట్టదల్లా. ఇంక వెంటనే లేచి డ్యాన్స్ చేసి పాట పాడా. డ్యాన్స్ ఎంత గంతులు వేసి ప్రభువును స్తుతించి, ఆ క్రిస్మస్ చెట్లు ఉన్నాయి చాలా, అక్కడంతా పాట పాడుతూ ఉండా. వాళ్ళు డాక్టర్లు వచ్చి, ఏమేంటయ్యా బాబు, ఇంత అద్భుతంగా ఉన్నాడు, ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు, అసలు కోమాలో ఉన్నాడు, మా హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు, అలాంటోడు బాగైనా కానీ 8 నెలలు, ఇందాక దానిలో అన్నాడు ఈ మాట, నేను చెప్పిన మాట అది, 8 నెలలు లేయకూడదు, 8 నెలలు మాట్లాడకూడదు, నడవకూడదు. అలాంటిది 10 రోజుల్లోనే బాగయ్యాడంటే ఈయనలో నిజంగా దేవుడు ఉన్నాడు అన్నారు. డాక్టర్లు అందరూ వచ్చి నన్ను కౌగిలించుకున్నారు.